హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. నేను నిన్న ఈ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ తీసుకున్నాను. నాకు ఎన్ని బౌల్స్ వచ్చాయో మీకు చూపిస్తాను చూడండి. 1.8 లీటర్స్ బౌల్స్ 2 ఇచ్చారు నాకు. తర్వాత ఇది ఒక స్టీమ్ చేసుకోవడానికి ఇది ఒకటి ఇచ్చారు. మీకు ఇక్కడ ప్లేట్ కనిపిస్తుంది కదా, ఆ ప్లేటు రైస్ కిందన అంటికిపోకుండా ఉండడానికి ఈ ప్లేట్ యూజ్ అవుతుందంట. ఇక్కడ ఒక స్పూన్ ఇచ్చాడు, కానీ అది బాగాలేదు, అందుకని నేను వేరేది తీసుకున్నాను. నేను ఇక్కడ ఉషా బ్రాండ్ది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. తక్కువ బడ్జెట్లో మంచి ఎలక్ట్రికల్ కుక్కర్ కావాలి అనుకుంటే ఇదే సజెస్ట్ చేస్తాను. ఇంకెందుకు లేట్, ఈ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. బిర్యానీ ఎంత టేస్టీగా వచ్చిందంటే మాటల్లో చెప్పలేను. మీరే చూస్తున్నారు కదా, ఎంత డ్రైగా చక్కగా కుక్ అయిపోద్ది హాఫ్ అన్ అవర్లో. ఫస్ట్ ఆ రైస్ కుక్కర్లో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మీకు కావాల్సినంత చికెన్ని చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ చికెన్ ముక్కలు పెద్దగానే కట్ చేయించుకున్నాను. మీకు ఏమైనా ఉడకదు అన్న భయం ఉంటే చిన్న పీసెస్గా కట్ చేయించుకోండి. ఇప్పుడు ఈ చికెన్లో రుచికి సరిపడే కారం, తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాల పౌడరు, తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో మిక్స్డ్ మసాలా ఉంటుంది కదా, అంటే ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ ఇందులో వేసుకుంటున్నా. ఎప్పుడు కూడా బిర్యానీ చేసుకుంటామంటే ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి, అప్పుడే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. నేనైతే ఇక్కడ చూపిస్తున్నవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నా. పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొరియండర్, నిమ్మకాయ ఒకటి, ఇవన్నీ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వేసేసుకోండి. చెప్పడం మర్చిపోయాను, మీ దగ్గర కానీ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో ఒకటే బౌల్ ఉందనుకోండి, ముందు రైస్ పెట్టుకోండి. ఆ రైస్ అయిపోయిన తర్వాత రైస్ పక్కన పెట్టేసి వేరే బౌల్లో వేసుకొని తర్వాత అదే బౌల్లో చికెన్ వేసుకొని కలుపుకోండి. ఇక్కడ నాకు 2 బౌల్స్ ఉన్నాయి కాబట్టి నేను సపరేట్గా చేసుకున్నా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలా వేసుకోండి 2 టేబుల్ స్పూన్స్. తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. నెక్స్ట్ ఒక లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నా. నేను ఒకటే ఎందుకు వేసానంటే నేను తీసుకునే పెరుగు చాలా పుల్లగా ఉంటుంది, అందుకని ఒకటే నిమ్మకాయ యాడ్ చేశాను. మీరు తీసుకునే పెరుగు కానీ పుల్లగా లేదనుకోండి, అప్పుడు 2 నిమ్మకాయలు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ పెరుగుని యాడ్ చేసుకున్నా. తర్వాత ఒక బిర్యానీ లీఫ్ని ఇలా తుంచుకొని వేసుకుంటున్నా. నెక్స్ట్ ఇందులోనే ముందుగానే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటాను. నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పక్కన చేసి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ కలపండి. 1 మినిట్ తర్వాత అందులో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేసిన తర్వాత ఇంకో 1 మినిట్ కలుపుకున్న తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఎన్ని వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, అంత గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 4 to 5 మినిట్స్ అయినా కలుపుకొని చక్కగా కలిపితేనే ఆ ముక్కలన్నిటికీ మసాలాలన్నీ చక్కగా పట్టుకొని బిర్యానీ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లో మీకు కావాల్సినంత రైస్ వేసుకోండి. తర్వాత ఇందులోనే మిక్స్డ్ మసాలా వేసుకోండి. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోండి. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఒక నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ సోనా మసూర్ రైస్ తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్తో చేసినా సరే ఇలాగే వస్తుంది బిర్యానీ. అంతే. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ బౌల్ తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా, అందులో పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఇలా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటు పోకుండా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత ఇందులో 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే రైస్ అంటుకుపోకుండా విడివిడిగా వస్తుంది. ఇంతే. ఈ రైస్ని ఒక 50% ఉడికించుకున్న తర్వాత అప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటే ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వదు, డ్రై అయిపోతేనే అప్పుడు ఆఫ్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇప్పుడు ఈ రైస్ని ఇలా వడగట్టుకొని మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా చికెన్ బౌల్, అందులో ఈ రైస్ని లేయర్గా వేసుకోవాలి. మీరు ఎంత కాస్ట్లీ పెట్టుకున్న రైస్ కుక్కరు, దాంట్లో వాటర్ ఉంటే ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వదు అది. సో అందుకనే మీరే ఆఫ్ చేసుకోవాలి. ఇలా బిర్యానీ చేసినప్పుడు మాత్రమే. నార్మల్ రైస్ అయితే ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోద్ది. ఇలా కొంచెం రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని ఆ మిగిలిన రైస్ని కూడా వీటిపైన ఇంకో లేయర్లో వేసుకోండి. నేను ఇక్కడ బిర్యానీ ఎంత సింపుల్గా చేశానంటే ఏమీ వేయలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు గ్యాస్ లేదు కదా, ఇదే బెస్ట్. ఈ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో రైసే కాదు, బిర్యానీలు, కర్రీసు అన్నీ A to Z చేసేయచ్చు. మీరు కానీ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కొనుక్కోవాలి అనుకుంటే ఇలా 2 బౌల్స్ ఉన్నది తీసుకోండి. అప్పుడైతే కర్రీకి ఒకటి, రైస్కి ఒకటి బాగుంటుంది. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని దానిపైన 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఈ బౌల్ తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెట్టేయడమే.
15 to 20 మినిట్స్ తర్వాత అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. చూసారా అక్కడ ఆఫ్ అయిపోయింది. కుక్ మోడ్ నుంచి వామ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి. 10 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. రైస్ ఎంత బాగా కుక్ అయ్యి డ్రైగా పొడి పొడిగా ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగా వచ్చింది బిర్యానీ. మీరు ట్రై చేయండి. మీరు చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.